హాయ్ చక్రధర్. ఓకే, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆల్ 20 శ్లోకాస్ వచ్చేసినాయా బీవైసీలో? నా పేరు బి. చక్రధర్ రెడ్డి. ఆల్ 20 శ్లోకాస్ వచ్చినాయా? వచ్చాయి సార్. చెప్పేసి నా పేరు ఇంట్రడ్యూస్ బి. చేసుకో. రెడ్డి. నేను నారాయణ స్కూల్లో 9వ వినపడలా? తరగతి. పేరు ఇంకోసారి చెప్పు స్పష్టంగా. నా పేరు బి. చక్రధర్ రెడ్డి. నేను 9వ తరగతి నారాయణ స్కూల్లో చదువుకుంటున్నాను. వెరీ గుడ్. నా అమ్మగారి పేరు శైలజారెడ్డి, మాతృదేవోభవ. మా అమ్మగారి పేరు రంగారెడ్డి, పితృదేవోభవ. మా గురువు గారి పేరు జ్యోత్స్నమన్, ఆచార్య దేవోభవ. ఓకే, 20 శ్లోకాస్ చెప్పేసి అయితే. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః నుంచి. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అతద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः. ये त्वाक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च तस्तामचलं ध्रुवं तन्नियं येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तसक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ते तु सर्वाणि कर्माणि ऐसन्यस्य मत्पराः अनन्यनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समादातुं शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोषि मत्कर्म परमो भव अदत्तमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अतैतदप्यशक्तोषि कर्तुं मद्योगमाश्रितः फलत्याग ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्म फलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्ट सर्वभूतानां मैत्रः करुण అద్వేష్ట, एव స్పష్టంగా చెప్పు. అద్వేష్ట సర్వభూతానాం. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःख सुखाक्षमी. तं योगी यतात्मा दृढनिश्चयः मयर्पिता मनोबुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मानो द्विजते लोकाः लोकानो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्त च मे प्रियः. अनिपेक्षा शुचिर्दक्ष उदासीनो गतव्यतः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न क्षति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तायस्त मे प्रियः. समशत्रौ च मित्रे च ततमानापमानयोः शीतोष्ण सुख दुःखेषु भक्तिमान् मे సమస్సంగ వివర్జితః. विवर्जितः. तुल्यनिन्दास्तुतिर्मौने సంతుష్టో. चित् अनिकेत स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः. ये तु धर्म्यामृतमिदम् अव्यक् यथोक्तं पर्युपासते श्रद्धादान मत्पराः మత్పరమాః. श्रद्धादान मत्परमाः భక్తాస్తే तीव मे प्रियः. ప్రియాః. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतास्तु उपनिषत्सु श्री బ్రహ్మ విద్యాయం ब्रह्म ब्रह्म विद्यायां యోగశాస్త్రే श्री अर्जुन संवादे శ్రీకృష్ణార్జున సంవాదే
భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయ. వెరీ గుడ్. ఇప్పుడు మీనింగ్స్ కూడా నేర్చుకున్నావు కదా. అసలు ఈ భక్తికి సంబంధించి ఎన్ని భక్తి సాధన పద్ధతులు భగవానుడు వివరించారు అర్జునుడికి? 4 సార్. ఏమిటి అవి? ధ్యాన, అభ్యాస, మత్కర్మ, కర్మ ఫలత్యాగం. సర్వకర్మ ఫలత్యాగ. ఓకే. ధ్యానం అంటే ఏంటి? ఎట్లా ఏం చేయాలి? ఎట్లా దృష్టి పెట్టాలి ధ్యానం అంటే? వాయిస్ బ్రేక్ అయింది. ధ్యాన అంటే ఎట్లా దృష్టి పెట్టాలి? నాకు కూడా కరెంట్ పోయింది. ధ్యానం అంటే ఎలా పెట్టాలి దృష్టి? మనసు వినపడుతుందా? వినపడుతుంది సార్. కరెంట్ పోయింది సార్ ఇక్కడ. అవునమ్మా, కరెంట్ పోయింది నాకు. ఒక్క నిమిషం. నాకు కూడా ఇప్పుడే కరెంట్ పోయి స్పీకర్ ఆఫ్ అయిపోయింది. ఓకే. మా ఒక్క నిమిషం. ధ్యానం అంటే ఒక్క నిమిషం అయితే ఉండు. అదేమో కదా, కనపడను ఇలా పెట్టిన. స్పాట్లో చేస్తాను అయితే ఒక నిమిషం. వాయిస్ వినపడుతుందిగా? అయితే ధ్యానం అంటే ఏం దృష్టి పెట్టాలి? ధ్యానం అంటే మనము మన మైండ్, ఇంటలెక్ట్ దేవుడి పైన పెట్టి మెడిటేషన్ చేస్తే దాన్ని ధ్యానం అంటాం. అభ్యాసం అంటే? అభ్యాసం అంటే కంటిన్యూస్ గా ఒక విషయం గురించి మనం ప్రాక్టీస్ చేస్తూ రిమెంబరెన్స్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని అభ్యాసం అంటాం. రిపీటెడ్ రిమెంబరెన్స్ తో ప్రాక్టీస్ చేయాలి భగవానుడిని. ఓకే, వెరీ గుడ్. మత్కర్మ అంటే? మత్కర్మ అంటే మనము దేవుడి కోసం పనులు చేస్తాం, పూజలు, దేవుడి కోసం విగ్రహాలు తయారు చేయడం, అలాంటివన్నీ మత్కర్మ అంటారు. నాలుగోది ఏంటి? సర్వకర్మ ఫలత్యాగం. అంటే ఏంటి? అంటే మనం ఇప్పుడు ఏవైనా పనులు చేస్తే దాని గురించి ఏమి వరి టెన్షన్ తీసుకోకుండా దేవుడి పైన ఫెయిత్ ఉంచుకొని ఆ పని చేస్తే దాన్ని సర్వకర్మ ఫలత్యాగం అంటాం. వెరీ గుడ్. సర్వకర్మ ఫలత్యాగం చేస్తే ఇమ్మీడియట్ గా ఏమొస్తుందని చెబుతున్నారు భగవానుడు? శాంతి, వెంటనే శాంతి వస్తుంది. ఓకే, రైట్, బాగా చెప్తున్నావు. 16th శ్లోక ఏంటిదో చెప్పి మీనింగ్స్ చెప్తావా? 16th శ్లోకాలో ఏం చెప్పారు భగవానుడు? 16th శ్లోక అపేక్ష. అసలు we should not have any expectations on anything. We should be physically and emotionally pure. పక్కన పేరు కూడా చెప్పు. అనపేక్ష. అనపేక్ష అంటే? అనిపేక్ష అంటే మనకి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఉండకూడదు. శుచిహి అంటే ఫిజికల్లీ ప్యూర్ గా ఉండాలి, ఫిజికల్ గా, మెంటల్ గా. ఉదాసీనం అంటే క్యాపబుల్. ఉదాసీనం అంటే లిబరల్ గా ఉండాలి. గతవ్యత అంటే మనము డిటాచ్డ్ అండ్ స్ట్రెస్ నుండి ఫ్రీ అవ్వడం, దాని గురించి. దాని తర్వాత మనము ఎప్పుడైనా సెల్ఫిష్నెస్ ఉండకూడదు అని చెప్తారు. వీటిని దేవుడు, ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని దేవుడు తన భక్తులుగా అనుకుంటారు. మొత్తం ఎన్ని క్వాలిటీస్ చెప్పారు భగవానుడు భక్తి యోగం మొత్తంలో? 35 క్వాలిటీస్. 35 క్వాలిటీస్. వెరీ గుడ్. మీనింగ్స్ కూడా బాగా వచ్చినాయి. గుడ్ జాబ్, ఎక్సలెంట్. ఓకేనా? అవుట్ స్టాండింగ్. శ్లోకాస్ బాగా నేర్చుకున్నావు, సో మెమరైజ్ చేసావు, మీనింగ్స్ అర్థమైంది. వెరీ గుడ్. గుడ్ జాబ్, గుడ్ జాబ్ చక్రధర్.